తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సో మనం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నాం. సో ఇక్కడ కూడా నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ సంధ్య మేడం ఉన్నారు. ఒకసారి అడిగి ఇక్కడ ప్రక్రియ ఎలా జరుగుతుందో, ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఎలా జరుగుతుంది మరి ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ? సక్రమంగా జరుగుతుందండి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు. మా సిబ్బంది ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చే నామినేషన్ చేసే వాళ్ళు కూడా చెప్పిన రూల్స్ గైడ్ లైన్స్ అన్ని పాటించేసేసి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము హెల్ప్ డెస్క్ అనేసి ఏర్పాటు చేశాము. ఇక్కడ మా సిబ్బందితో పాటు రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కూర్చోబెట్టేసేసి వచ్చిన నామినేషన్స్ వేయడానికి వచ్చిన వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో నామినేషన్ వాళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకి అవగాహన పరచడం, ఆ ఫామ్స్ ఏ విధంగా నింపడము, ఏమేమి దాంతో పాటు జత చేసి ఇవ్వాలి, ఇవన్నీ వివరాలు వాళ్ళకి చెప్పడము. చదువు రాని వాళ్ళకి నింపడానికి హెల్ప్ కావాలన్నా కూడా వీళ్ళతో నింపిస్తున్నాము. ప్రిలిమినరీగా వాళ్ళు తీసుకొచ్చిన నామినేషన్ ఫామ్ కూడా చెక్ చేయమని ఒకవేళ వాళ్ళు అడిగితే అది కూడా చెక్ చేసి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే సరి చేపిస్తున్నామండి. ఇది హెల్ప్ డెస్క్. మీరు అక్కడికి వస్తే అది కూడా చూపిస్తారు. నో డ్యూ సర్టిఫికేట్ అనేది కూడా పెట్టాం మేము. అక్కడ కూడా వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ ఉంటారు వాళ్ళకి నో డ్యూ సర్టిఫికేట్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ అంటే వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి పన్నులన్నీ మేము కట్టామనేసి సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి కాబట్టి అది కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము. మీరు అక్కడ చూస్తే జనాలు చాలా మంది కనిపిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఆ ప్రాసెస్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇన్ టైంలో ఇస్తున్నాము. తర్వాత అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసామండి. మాకు మొత్తం వచ్చేసేసి 26 వార్డ్స్ మున్సిపల్లో. దానికి సంబంధించి 9 కౌంటర్స్ ఏర్పాటు చేసాము. ప్రతి కౌంటర్లో ఒక ఏఆర్ఓ ఉన్నారు. వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ పర్సన్స్, గతంలో కూడా చాలాసార్లు చేశారు, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. అక్కడ వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే నామినేషన్స్ ఉందో తీసుకొని స్క్రూటినీ ఒకసారి వాళ్ళు కూడా చెక్ లిస్ట్ ఇచ్చాం వాళ్ళకి. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా చూసుకొని దాంట్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ వాళ్ళు సపోజ్ ఇన్ టైంలో బ్యాంక్ అకౌంటే ఓపెన్ కాలేదనుకోండి, విదిన్ ద టైమ్ లిమిట్ 30 లాస్ట్ డే ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ నామినేషన్ ఆ లోపల మేము సబ్మిట్ చేస్తామని చెప్తే అది కూడా దాంట్లో రాసుకొని వాళ్ళకు ఒక కాపీ ఇచ్చి ఒక కాపీ దాంట్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. వెంటనే మళ్ళీ 5 o'clockకి నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఏ వార్డ్కి ఎన్ని వచ్చింది అనేది నోటీస్ బోర్డ్ అక్కడ ఏర్పాటు చేశాము. ఆ నోటీస్ బోర్డ్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆ నామినేషన్స్ ని టీ పోల్లో కూడా అప్పటికప్పుడు ఆన్లైన్ చేసి ఈ అంత ప్రక్రియ అయిపోయిన తర్వాతనే మన సిబ్బంది కానివ్వండి, ఆ రోజు కానివ్వండి, ఈ ప్రిమిసెస్ అనేది వదిలిపెట్టడానికి వీలవుతుంది. అంటే దాని తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ ఇన్ టైంలో చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అవుతుంది కూడా, విదిన్ 6 o'clock లోపల అయిపోతుంది. ఇదే ఈ విధంగానే కొనసాగుతుందని ఆశిస్తున్నాము. కాకపోతే ఈ రోజు చాలా మంది వస్తారనేసి ఒక ఇన్ఫర్మేషన్, మంచి రోజు ఉందని చెప్తున్నారు, రష్ బాగుండొచ్చు. నిన్న స్టార్ట్ అయింది కదా మేడం, అంటే నిన్న కావచ్చు మళ్ళీ వాళ్ళు ఓవరాల్ గా ఇప్పటివరకు ఎన్ని నామినేషన్స్ వచ్చాయి, రోజులు ఎన్ని వస్తున్నాయి? నిన్న అయితే ఒక 7 వచ్చినాయి సార్. ఈ రోజు మంచి రోజు ఉందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా మీరు చూస్తుంటారు దీంట్లో 134 ఇక్కడ హెల్ప్ డెస్క్ నుంచే మేము అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. నామినేషన్ వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసి మంచి రోజు కాబట్టి ఈ రోజు తీసుకొచ్చి వేస్తారని అనుకుంటున్నాము. దాని ప్రకారంగానే రష్ కూడా ఎక్కువ ఉంటది అనేసి అనుకుంటాం. పబ్లిక్ కూడా అంటే చాలా మంది వచ్చి నామినేషన్స్ ఈ రోజు వేస్తారని అనుకుంటున్నాం. నామినేషన్ వేసే మెంబర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఎటువంటి ఫార్మ్స్ తీసుకురావాలి? నామినేషన్ ఫామ్ ఉందండి, దాంతో పాటు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకటి ఏంటిదంటే వాళ్ళ అసెట్స్ ఏమున్నాయి, మళ్ళీ క్రిమినల్ కేసెస్ ఎలాంటిది వాళ్ళ మీద లేదు, లయబిలిటీస్ ఏమైనా ఉంటే, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది ఇస్తూ ఒక ప్రపోజర్ అనేది వాళ్ళకి ప్రతిపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన ఆ వార్డుకి సంబంధించిన వ్యక్తి ఉండి ఆయనది కూడా నో డ్యూ సర్టిఫికేట్ జత చేసి, వాళ్ళ పోటీ చేసే అభ్యర్థిది కూడా నో డ్యూ సర్టిఫికేట్ జత చేసి, తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఎన్నికల ఖర్చు గురించి ఆయన డిక్లరేషన్ ఫామ్ అది కూడా ఇవ్వాలి. తర్వాత ఒకటి వాళ్ళది మొత్తం ఇందాక చెప్పినట్టు అసెట్స్ గురించి అది మొత్తం రాసి, ఒకవేళ ఏదైతే వర్తించదో అక్కడ వర్తించదని రాయాలి, లేకపోతే నీళ్ళని రాయాలి.
ఉట్టిగా వదిలేస్తే అది స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంది. క్యాస్ట్ ఒకవేళ రిజర్వ్డ్ అయి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, మరి సిగ్నేచర్స్ ఉందా లేదా, అభ్యర్థి సిగ్నేచర్ కరెక్ట్ గా ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టాలి. వాళ్ళు వేరే దగ్గర పెట్టారనుకోండి అప్పుడు కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఇక్కడ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడే చెప్తున్నాం. ఇవన్నీ ఈ విధంగా ఉంటది. వీలైతే టిక్ పెట్టి ఇస్తున్నాం. పర్టికులర్గా ఈ ప్లేస్ లోనే మీరు సైన్ చేయాలనేసి ప్రపోజర్ కానివ్వండి, కాంపిటేట్ చేసే క్యాండిడేట్ కానివ్వండి, ఈ విధంగా చేసుకుంటాం సార్. డిపాజిట్ అమౌంట్ అనేది వాళ్ళకి జనరల్ అయితే 2500 ఉంది. రిజర్వ్డ్ వాళ్ళకి 1250 రూపీస్. అది కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అప్పటికప్పుడు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 30కి క్లోజ్ గా మేడం, 31 స్క్రూటినీ ఉంటుంది. 35 o'clock లోపల లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద నామినేషన్. దాని తర్వాత 31st 3 o'clock వరకు స్క్రూటినీ అనేది జరుగుతుంది. దాని తర్వాత దాంట్లో వ్యాలిడ్ కొన్ని ఇంప్రాపర్ గా నింపినవి, కొన్ని సబ్మిట్ బి ఫార్మ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి అట్లాంటి సబ్మిట్ చేయని వాళ్ళు పార్టీ పేరు మీద పెట్టి బి ఫార్మ్ సబ్మిట్ చేయని వాళ్ళకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానివ్వండి ఆ విధంగా కన్సిడర్ చేయడం. లేకపోతే ఒకవేళ ఏదైనా సబ్మిట్ చేయని ఇన్ టైంలో సబ్మిట్ చేయని వాళ్ళ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వ్యాలిడ్లీ నామినేటెడ్ ఎన్ని నామినేషన్స్ వచ్చాయి అనేది అది డిస్ప్లే చేస్తారు. దాని తర్వాత 3rd నాడు విత్డ్రాల్స్ ఉన్నాయండి. నోటీస్ ఇచ్చేసేసి విత్డ్రాల్ ఎవరైతే చేసుకోవాలనుకుంటారు చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎవరైతే బరిలో ఉన్నారో కంటెస్ట్ చేయడానికి ఆ క్యాండిడేట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి నోటీస్ బోర్డ్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.